సింధు నాగరికతకు సంబంధించిన చివరి క్లాస్ ఇది. సింధు నాగరికతకు సంబంధించి ఇతర పట్టణాలు ఏంటి కొంచెం చూసుకుందాం. ఓకే, సింధు నాగరికతకు సంబంధించిన ఎక్కువ పట్టణాలు బయలుపడిన రాష్ట్రం గుజరాత్ అండి. సింధు నాగరికతకు సంబంధించిన ఎక్కువ పట్టణాలు బయలుపడిన రాష్ట్రం గుజరాత్. మహారాష్ట్రలోని దైమాబాద్లో కంచుతో పూత పూసిన బొమ్మలు లభించాయి. మహారాష్ట్రలోని దైమాబాద్లో కంచుతో పూత పూసిన బొమ్మలు లభించాయి. తర్వాత గుర్రం అవశేషాలు లభించిన ప్రాంతం సుర్కోతుడా. గుర్రం అవశేషాలు లభించిన ప్రాంతం సుర్కోతుడా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ అనమాట. సుర్కోతుడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సుర్కోతుడా సింధు ప్రజల యొక్క మరి యొక్క రేవు పట్టణం. అంటే సింధు ప్రజల యొక్క ప్రధాన రేవు పట్టణం లోతాలు కాగా సింధు ప్రజల యొక్క మరి యొక్క రేవు పట్టణం సుర్కోతుడా. సుర్కోతుడా ఇంకా దేనికి ఫేమస్ అంటే గుర్రపు అవశేషాలు లభించింది ఫేమస్. రెండు గుర్తుపెట్టుకోండి. గుజరాత్లోని దొలవీరా అనే పట్టణం బయలుపడిందండి. ఈ పట్టణం భారతదేశంలో లభించిన పెద్ద సింధు పట్టణము. ఇది ప్రీవియస్ బిట్టు. తెలంగాణలో నేను ఒక ఎస్ఐ ఎగ్జామ్ అనుకుంటా, అప్పుడు ప్రిలిమ్స్ అడిగిన బిట్టు. గుజరాత్లోని దొలవీరా అనే పట్టణం బయలుపడింది. ఈ పట్టణం భారతదేశంలో లభించిన పెద్ద సింధు పట్టణం. భారతదేశంలో లభించిన పెద్ద సింధు పట్టణంగా చెప్పవచ్చు. హర్యానా రాష్ట్రంలోని బన్వాలి నగరం బయలుపడిందండి. హర్యానా రాష్ట్రంలోని బన్వాలి నగరం బయలుపడింది. ఇక్కడ ఫేమస్ అంటే ఏం బయలుపడ్డాయి అంటే బార్లీ గింజలు, బార్లీలు బయలుపడ్డాయి. ఇది ఇంపార్టెంట్ అండి, బార్లీలు బయలుపడ్డాయి. బార్లీలు బయలుపడ్డాయి. అమ్రి అనే ప్రాంతంలో, ఇది ప్రీవియస్ బిట్టు, అమ్రి అనే ప్రాంతంలో ఖర్గముఖ అవశేషాలు, ఖర్గమృగ అవశేషాలు లభించాయి. అమ్రి అనే ప్రాంతంలో ఖర్గమృగ అవశేషాలు లభించాయి. కోటలేని నగరం చన్హుదారో. మన గత క్లాసులో చెప్పుకున్నాం. కోటలేని నగరం చన్హుదారో కాగా కోట గోడలు లేని సింధు నగరాలు కాలిబంగన్ లోతాలు. కోట లేని నగరం ఏదైతే కోట ఉండి కోట ప్రాకారం అంటే కోట గోడలు లేనివి అక్కడ కోట లేదు, కోట గోడలు ఏముండవు. ఇక్కడ కోట ఉంది, కోట గోడలు లేనివి ఏంటంటే కాలిబంగను లోతాలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి అండి. తర్వాత మత పరిస్థితులు చూసుకుందాం. సింధు ప్రజలు ప్రకృతి ఆరాధకులు. సింధు ప్రజలు పూజించిన ప్రధానంగా చెట్టు ఏంటి అంటే రావి చెట్టు. చాలాసార్లు అడిగాడు రావి చెట్టు. వీళ్ళు చాలా చెట్లు ఆరాధించారు. మర్రి చెట్టు ఆరాధించారని కొన్ని బుక్లో ఇచ్చారు. అయితే మేజర్గా ఆరాధించింది ఏంటి ఎక్కువగా అంటే రావి చెట్టు. తర్వాత వీరి యొక్క పురుష దేవుడు ఎవరు అంటే పశుపతి అండి. వీరి యొక్క పురుష దేవుడు పశుపతి. ఆరాధ్య దైవం స్త్రీ దేవత ఎవరు అంటే అమ్మ తల్లి. వీరు పూజించింది ఎవరిని? పశుపతిని పూజించారు, అమ్మ తల్లిని పూజించడం జరిగింది. తర్వాత ముపురం ఉన్న ఎద్దును పూజించారు. ముపురం ఉన్న ఎద్దుని పావురాన్ని పూజించడం జరిగింది. ముపురం ఉన్న ఎద్దు పావురాన్ని పూజించడం జరిగింది. సింధు ప్రజలు మానవ మర్మాంగాలను కూడా పూజించారు. ఏంటి ఆధారం అంటే హరప్ప పట్టణంలో రాయి మీద మొలిచిన యోని బొమ్మలు లభ్యమయ్యాయి. సో కాబట్టి వీరు మర్మాంగాలను కూడా పూజించారు అనడానికి ఇది ఆధారం. హరప్పలో లభ్యమయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు చూసుకుందాం. అవన్నీ చెప్పినవే, మళ్ళీ ఒకసారి క్లియర్గా పెట్టినమాట. సింధు ప్రజలు ఆర్థిక వ్యవస్థ దేని మీద అంటే వ్యవసాయం మీద ఆధారపడింది. సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. తర్వాత పత్తిని పండించిన తొలివారు మన సింధువులే. పత్తిని మొట్టమొదటిసారిగా పండించింది ఎవరు అంటే సింధువులు. వీరు ఇక్కడ వెయిట్ అండి, వీరు పశువుల పోషణ కూడా చేశారు. ఇదే ఇక్కడ వీరికి పశువుల పోషణ అంటే వీళ్ళు పశువులు పోషించడం.
రెండవ అంటే మొదటిది వ్యవసాయం మీద ఆధారపడితే రెండవది పశువుల పోషణ మీద ఆధారపడడం జరిగింది. ఇది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ లభించిన ముద్రికలను బట్టి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వ్యాపార వాణిజ్యాలు. వ్యాపార వాణిజ్యాలు వర్తకం కోసం ఎక్క అనే ఎద్దుల బండ్లు వాడడం జరిగింది. వర్తకం కోసం ఎక్క అనే ఎద్దుల బండిని వాడడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్టు. ఎక్క అనే ఎద్దుల బండిని ఉపయోగించడం జరిగింది. వీరి ప్రధాన రేవు పట్టణం లోథాల్. ఏంటి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వీరి ప్రధాన రేవు పట్టణం లోథాల్ కాగా మరి యొక్క రేవు పట్టణం సుర్కోతుడా అండి. ఇది బండ్. వీరి ప్రధాన రేవు పట్టణం లోథాల్ కాగా మరి యొక్క రేవు పట్టణం సుర్కోతుడా. తర్వాత సింధువులకి మరియు సుమేరియన్లకి కేంద్రకంగా ఏంటిందంటే దిల్మాన్ పనిచేసిందండి. సింధువులకి సుమేరియన్లకి కేంద్రకంగా అంటే వర్తక కేంద్రకంగా ఏంటి పనిచేసిందంటే దిల్మాన్. ఇది నేటి బహ్రెయిన్. ఇంపార్టెంట్. సింధువులకి మరియు సుమేరియన్లకి వర్తక కేంద్రం ఏంటి అంటే దిల్మాన్గా పనిచేసింది. ఇది నేటి బహ్రెయిన్. ఓకే, నెక్స్ట్ తర్వాత సాంఘిక పరిస్థితులు. సింధు ప్రజలు వీరి లిపి ఏంటి అంటే బొమ్మల లిపి. సింధు ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి. ఎలా ఉంటుంది అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు రాస్తారు. సింధు ప్రజల యొక్క లిపి ఎలాంటిదంటే బొమ్మల లిపి. దీన్నే సర్పలేఖన లిపి అని కూడా అంటారు. ఈ లిపినే సర్పలేఖన లిపి అని కూడా అంటారు. ఈ సింధు నాగరికతకు సంబంధించిన లిపి ఈ భాషను ప్రోటో ద్రావిడ భాష అని పేర్కొన్నది ఎవరు అంటే ఆచార్య మహాదేవన్. ప్రోటో ద్రావిడ భాష అని పేర్కొన్నది ఎవరు అంటే ఆచార్య మహాదేవన్. తర్వాత ఈ లిపిని సంస్కృతం అని పేర్కొన్నది ఏమంటే ఆచార్య మధుసూదన. ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత సింధు నాగరికత పతనానికి కారణాలు ఏంటి అంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, సింధు దాని ఉపనదులు దిశలు మార్చుకోవడం వల్ల ఈ నాగరికత పతనం అయిందని డిడి కోశాంబి గారు తెలిపారు. చాలా ఇంపార్టెంట్ అండి. వాతావరణంలో వచ్చిన మార్పులు, సింధు దాని ఉపనదులు దిశలు మార్చుకోవడం వల్ల ఈ నాగరికత పతనం అయింది అని డిడి కోశాంబి గారు తెలిపారు. సర్ జాన్ మార్షల్ అభిప్రాయ ప్రకారం మోహన్ జోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్పారు అంటే ప్రకృతి వైపరీత్యాలే కారణం అంటాడు. జాన్ మార్షల్ ఆయన మోహన్ జోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ అనే బుక్లో ప్రకృతి వైపరీత్యాలే కారణం తెలియజేయడం జరిగింది. తర్వాత ది ఇండస్ సివిలైజేషన్ అనే బుక్ రాసింది మార్టిమర్ విల్లర్. గుర్తుపెట్టుకోండి, మార్టిమర్ విల్లర్, ది ఇండస్ సివిలైజేషన్. స్టూవర్ట్ ఫిగట్ అనే ఆయన ఏమంటాడంటే సింధు ప్రజల సాంప్రదాయ ప్రియతత్వమే అభివృద్ధి నిరోధకమై ఈ నాగరికత క్షీణించింది. స్టూవర్ట్ ఫిగట్ అని ఆయన ఏమంటాడంటే సింధు ప్రజల ప్రియతత్వమే అభివృద్ధిని నిరోధించి ఈ నాగరికత క్షీణించేలా చేసింది అని చెప్తాడు. ఓకే అండి. సింధు నాగరికతకు సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర మొదలుకొని హిస్టరీ అనే టైటిల్ నుంచి ప్రాచీన నుంచి నవీన మధ్య ప్రతీది తెలుసుకుంటే సింధు నాగరికత వరకు వచ్చాము. ఇక్కడ వరకు క్లోజ్ అండి. నెక్స్ట్ ఆర్యుల దండయాత్ర ఎలా వచ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వరకు అయిన పీడిఎఫ్లు అన్నీ పంపిస్తాను. ఇంకా రిమైనింగ్ ఫస్ట్ క్లాస్ ఇది పంపించాను. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇవి కూడా పంపిస్తానండి. జాగ్రత్తగా చదువుకోండి. మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఓకే, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి మేము మీరు అడిగిన వెంటనే మేము పీడిఎఫ్లో పంపిస్తున్నాం. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ప్రతి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది ఫ్రీగా ఇవి తీసుకొని చక్కగా చదువుకుంటారు. చాలామంది సక్సెస్లో మేము ఒక పాత్ర అవుతాం. ఇదే మేము కోరుకుంటున్నది. ఓకే, టైం ఎంత అవుతుంది?
150. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకే, బాయ్.